అక్కడ నా చిన్నతనం నుంచెల్లి నేను మగ్గం నేస్తుండేవాడినన్నమాట. మగ్గం నేసినప్పుడు అక్కడ ఈ మా పోచంపల్లి చీరలు ఏదైతే ఉన్నాయో, ఆ చీరలకు ఫస్ట్ దారాన్ని ఒక 12.5 కిలోమీటర్ల దారాన్ని ఒక పిన్నుల చుట్టూ చుట్టాలన్నమాట. 4 ఫీట్ల దూరం ఉంటుంది. ఆ చుట్టడమే ఆ ఫ్రేమ్ పేరే ఆసు అంటాము. అది ఒక చీరకు చుట్టడానికి దాదాపుగా 9,000 సార్లు కావాలి. ఆ 9,000 సార్లు ఇలా చేతిని వెనుకకు ముందుకని ఇదంతా బాగా పెయిన్ వచ్చి ప్రతి కుటుంబంలో మా అక్కలు చెల్లెలు అందరూ కష్టపడుతుంటారు. అందులో మా అమ్మ కూడా. అయితే పదే పదే కష్టపడుతున్నప్పుడు ఇంకా ఆమె బాధ ఊరికే అనేదన్నమాట. ఈ కష్టం నాకు తప్పితే బాగుండు అన్నట్టుగా. లాస్ట్‌కి ఒకరోజు అరే ఈ పనే వదిలేసి వెళ్ళిపోదాము. ఇంకా మీకు అవసరం లేదు నేను చేయలేనని చెప్పేసి. అంటే అప్పుడు నాకు అనిపించిందన్నమాట. అంటే ఒక ఈ ఆసు పోయడం పని కోసమే వృత్తిని ఎందుకు వదులుకోవాలి? దానికే ఇప్పుడు అన్ని రకరకాలుగా యంత్రాలు వచ్చినాయి కదా! మనం కూడా దీనికి ఎందుకు యంత్రం చేయొద్దనే ఒక ఆలోచన నాకు కలిగింది. ఆ ప్రయత్నం దాదాపుగా 7 సంవత్సరాలు పట్టింది అది కావడానికి.